కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఈ వీడియో దీని గురించి మాట్లాడుకుందాం. అసలు కెరీర్ గ్యాప్ ఏంటి నిజంగా ఉద్యోగాలు రావట్లేదు అంటారా? సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు ఎవరిని కెరీర్ గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు, సో ఇది కూడా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బిఫోర్ స్టార్టింగ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా అంటే ఎందుకు రావట్లేదని ఎందుకు అనుకుంటా ఉన్నారు. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకునే ముందు అసలు కెరీర్ గ్యాప్ అంటే ఎవరిని కెరీర్ గ్యాప్ అంటారు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఐమ్ టాకింగ్ అబౌట్ ఐటీ గురించి మాట్లాడుతున్నా, సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నా. సో సాఫ్ట్వేర్ ఏదైతే కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో దాని గురించి మాట్లాడితే కెరీర్ గ్యాప్ ఎవరు వస్తుందంటే, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారని, లేకపోతే నాన్ ఐటీ జాబ్స్ చేస్తూ, లేకపోతే బిజినెస్ చేస్తూ, లేకపోతే ఖాళీగా ఉన్నానని, లేకపోతే ఇంకోటి చేస్తున్నానని చెప్పి ఎవరైతే అంటే బీటెక్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత సంవత్సరాల తరబడి వేరే పనులు చేసే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లో కెరీర్ గ్యాప్ అనొచ్చు మనం. వాళ్ళందరికీ కెరీర్ గ్యాప్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే, కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా? జనరల్గా ఏంటి అంటే, మన ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత అది సక్సెస్ కాకపోతే వాళ్ళు ఐటీకి వస్తారు. మెకానికల్, సివిల్, లేకపోతే ఇంకోటి కోర్ జాబ్ చేసే వాళ్ళు జీతాలు సరిపోవట్లేదని చేసినంతకాలం ట్రై చేస్తారు. అబ్బాయి జీతాలు సెట్ కావట్లేదంటే వాళ్ళు మళ్ళీ ఐటీకి వస్తారు. అండ్ తర్వాత బిజినెస్ చేస్తారు, బిజినెస్లో ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఐటీలోకి రావాలనుకున్నా అని చెప్పి ఆ బిజినెస్ క్లోజ్ చేసి మళ్ళీ ఐటీలోకి వస్తారు. అండ్ ఇంకా చూసుకుంటే ఖాళీగా ఉన్నా, ఇప్పుడు అర్జెంటుగా నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు, ఇమీడియట్గా నాకు ఐటీ జాబ్ కావాలని వాళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతమంది అవకాశాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి కాబట్టి వస్తున్నారు. కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి, దానికి ప్రాపర్ వేలో వెళ్ళాలి. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమవుతుందంటే, చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే టైం పెట్టరు. అర్జెంటుగా కెరీర్ గ్యాప్ ఉంది, నాకు 9 సంవత్సరాలు 2016 పాస్ అవుట్, 2015 పాస్ అవుట్, అప్పటిదాకేమో గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి అలసిపోయి, లేకపోతే వేరే జాబ్స్ చేసి ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో వాళ్ళు బాగా ప్రెషరైజ్ చేసేస్తూ ఉన్నారు. ఏజ్ పెరిగిపోయింది, 2016 అంటే దాదాపు 30 ఇయర్స్ ఉంటాయి. సో 30 ఇయర్స్ 31 వచ్చేసినాయి, నాకు ఏజ్ వచ్చేసినాయి, అర్జెంటుగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసేయాలి, ఒక 20 రోజుల్లో లేకపోతే ఒక 4 రోజుల్లో తీసుకెళ్ళి ఏదో కంపెనీలో కూర్చోబెట్టేసేయండి, నాకు అంత టైం లేదంటారు. సో ఇక్కడ ఇట్ రిక్వైర్స్ టైం. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే, ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు కొంచెం టైం అనేది ఎక్కువ పెట్టాలి. సో ఇక్కడ మనం 1 మంత్లో జాబ్ వచ్చేస్తుంది, 2 మంత్స్లో జాబ్ వచ్చేస్తుంది, 3 మంత్స్లో జాబ్ వచ్చేసి కాదు. టైం ఇట్ రిక్వైర్స్, చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే గవర్నమెంట్ జాబ్ అంత సంవత్సరాల తర్వాత పట్టకపోయినప్పటికీ మినిమం ఒక 5 to 6 months అయితే టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కెరీర్ గ్యాప్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి, వాళ్ళు వేరే వాటిలో టైం వేస్ట్ అనను నేను, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే వేరే బిజినెస్ ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు టైం వేస్ట్ ఏం చేయలేదు, కానీ ఎంతైతే వేరే దగ్గర టైం స్పెండ్ చేసి వచ్చి ఇమ్మీడియట్గా అర్జెంటుగా 1 monthలో జాబ్ రావాలంటే రాదు, కొంచెం టైం పడుతుంది. టైం ఉండాలి, 5 to 6 months లేకపోతే అట్లీస్ట్ 4-5 months అన్న టైం పెట్టుకోవాలి. దానికి కూడా రేత్రి వాళ్ళు కష్టపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనము కాంపిటీషన్ 2016 పాస్ అవుట్ అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, 2025 పాస్ అవుట్ వాళ్ళతో కూడా పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళందరితో కూడా పోటీ పడి కోర్స్ నేర్చుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో టైం పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎఫర్ట్స్. టైం ఒక్కటే కాదు, నేను టైం పెట్టాను అంటే కాదు, దాంతోపాటు ఎఫర్ట్స్ కూడా బాగా కష్టపడాలి, నేర్చుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనీ కూడా పెట్టాలి. ఎగ్జాంపుల్ 100% చెప్తా ఉన్నాను, మనీ కూడా పెట్టాలి. లేదు నేను 10 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ వచ్చింది, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఒక 10,000 ఖర్చు పెడతాను నాకు కోర్స్ నేర్చుకుని అంటే 100% చెప్తా ఉన్నాను, కెరీర్ గ్యాప్ వాళ్ళు మీరు ఎంతో కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీ కెరీర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఎవరికో డబ్బులు ఇంకోటి కాదు. ఫ్రీగా కోర్స్ నేర్చుకోవచ్చు, ఫ్రీగా రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ ఆ టైం దాటిపోయింది మీకు. అనవసరంగా మీ టైం అనేది, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఫ్రీగా నేర్చుకుంటా, నేను తక్కువలో నేర్చుకుంటా, నా దగ్గర ఇంతే ఉంది. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ బెస్ట్ ఉందనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ జనరల్గా ఏంటి అంటే, ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు, కాదనట్లేదు. కానీ మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాలు వేరే దగ్గర మీరు టైం పెట్టేస్తున్నారు, మీకు కొంచెం తక్కువ టైం ఉంది కంపారిటివ్లీ. అంటే ఇంకోటి చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 2014 వాళ్ళు, 2015 వాళ్ళు, 2013 వాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ 2012, 2011 వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, నేను మళ్ళీ సాఫ్ట్వేర్లోకి వస్తా అంటారు. మీరు 2012 తీసుకోండి, 2012 అంటే ఆల్మోస్ట్ 13 years ఆఫ్ ఐటీ కెరీర్ అయిపోయింది. ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంత కెరీర్ ఉంటుందండి? మాక్సిమం ఒక 20 to 25 years కెరీర్ మాత్రమే సాఫ్ట్వేర్లో ఉంటుంది. అంటే ఒక 25 years నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను అనుకుంటే, యావరేజ్న ఒక 45 years వరకు మాత్రమే ఐటీలో మనకుండే కెరీర్. 2010 అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో నాకు మహా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది కెరీర్ అనేది.
దీనికోసం చాలా రిస్క్ తీసుకొని దీనికి రావడం అనేది కరెక్టేనా? 1% ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది 2010 వాళ్ళు, 11 వాళ్ళు, 12 వాళ్ళు, అంటే నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు మళ్ళీ, కానీ చాలా కష్టం ఇట్ రిక్వైర్స్ చాలా రిస్క్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చాలా వరకు చేసే కామన్ మిస్టేక్స్ ఇవి. కెరీర్ గ్యాప్ వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్లో అనేది కంపెనీస్ కూడా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఫేక్ ఏదైతే ప్రపోజల్స్ రెడీ చేసుకుంటూ ఉంటాయి. చూడొచ్చు మీరు, అంటే ముందుగానే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. సరే, రకరకాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని కంపెనీలు జరుగుతుండొచ్చు ఇవన్నీ. సో మీరు ఆలోచన చేయాలి. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏమవుతుంది, టైం బెటరు, ఎఫర్ట్ బెటరు, మనీ బెటరు, కష్టపడరు, నాకు టైం లేదు, నాకు తక్కువలో ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఏమంటారు, చాలామంది కామన్గా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అడిగేది ఏంటి, నాకు ఈజీగా ఉండేది ఏదైనా చెప్పండి. ఈజీగా ఉండదండి లైఫ్. ఇప్పుడు చాలా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ లైఫ్ అనేది ఈజీగా లేదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీగా నల్లేరు మీద నడకేం కాదు, చాలా కష్టంగానే ఉంది. చాలా మందితో పోటీ పడాలి, హై కాంపిటీషన్ ఉంది. మీరు ఒకసారి ఒక జాబ్ పోర్టల్ ఓపెన్ చేయండి, నౌకరీయో లేకపోతే లింక్డ్ఇనో ఏదో జాబ్ పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో ఒక్కొక్క జాబ్కి ఎన్ని వేల మంది అప్లై చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి. ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎన్ని వేల మంది అప్లై చేస్తున్నారు. 10 ఓపెనింగ్స్ కూడా కొన్నిసార్లు 7,000, 8,000, 15,000, 15,000. కొన్ని చోట్ల వాకింగ్ డ్రైవ్స్ పెడితే ఆ రోడ్డు మొత్తం, ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంతమంది జనాలు తండాలుగా వస్తూ ఉన్నారు. ఏది నాన్ ఐటీ జాబ్స్ గురించి దేవుడు ఎరుగు. ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్లు వస్తాయి, కానీ మీరు టైం, ఎఫర్ట్, కొంత మనీ ఇన్వెస్ట్ చేయాలి. మీరు రిటర్న్స్ రావాలి, జాబ్ వచ్చి లక్షలు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొంత చేయను అంటే ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు రిస్క్ తీసుకునే వాళ్ళు అవుతారు. ఇంపాసిబుల్ అనే కాన్సెప్టే లేదు ప్రపంచంలో, ఏది ఇంపాసిబుల్ కాదు. చిన్న జాబ్ తెచ్చుకోవడం అంతసేపు ఓకే. కానీ ఇలాంటి మనం ఎప్పుడైనా తొందర అనేటప్పుడు డెఫినెట్లీ రాంగ్ స్టెప్స్ వేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. 2016 ముందు ఎవరైతే ఉన్నారో 15, 14, 13, 12 ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు ఐటీ సైడ్ వదిలేసేయండి. ఐటీ సైడ్ వద్దు, చాలా కష్టం ఉంది. అంటే ఇంపాసిబుల్ అని చెప్పను, పాసిబిలిటీ ఉంటుంది, చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ అయింది, సో జాబులు లే ఆఫ్స్ అవుతా ఉన్నాయి. బట్ స్టిల్ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఫేక్ ఎక్స్పీరియన్స్ నడుస్తలేదా అంటే మేబీ నడుస్తుండొచ్చు. ఇప్పుడు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు పెడుతున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, జాబులు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎవరు కామెంట్ పెట్టారు అన్న ఐటీ ఇండస్ట్రీ అంత ఫేక్ అన్న, దాదాపు 60 to 70% మంది మొత్తం ఫేక్ వాళ్ళే ఉన్నారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ రాని వాళ్ళు ఎవరు ఉండరు. మేబీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చేమో, మేబీ ఒక చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు చెప్పినట్టు. కానీ సబ్జెక్ట్ రాని వాడు ఎవడు జాబ్ చేయలేడు, అదైతే నేర్చుకోవాలి పక్కా ఓకే. ఇది ఒకసారి ఆలోచించండి. సో దాన్ని బట్టి ప్రాపర్గా మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి. టూల్స్ సైడ్ వెళ్ళండి, మ్యాక్సిమం డెవలప్మెంట్ సైడ్ తక్కువ ప్లాన్ చేసుకోండి. టూల్ సైడ్ అంటే ఏఐ సపోర్ట్ చేసుకుని ఏఐ ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఉంటాయి. కోడింగ్ తక్కువ ఉన్న చాలా కోర్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్లో బూమ్ అవుతున్న కోర్సెస్ ఉన్నాయి. సో అవన్నీ మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే 100% జాబ్ వస్తుంది. కదా ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టాలి ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.